దిస్ ఇస్ బిఎస్ఆర్ బయాలజీ శ్రేణు. ఈరోజు న్యూస్ మీరు చూసుంటారు. న్యూస్లో 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఆంగ్లము మరియు కంప్యూటర్ పరిజ్ఞానము పైన అవగాహన. డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, డిఎస్సి సిలబస్లో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు. ఏంటి మార్పులు అంటే, ఉదాహరణ, మీరు టెట్లో చదివినటువంటి ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు డిఎస్సిలో ఇంగ్లీష్ చదవం మనం. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు టెట్లో చదివినటువంటి ఇంగ్లీష్ని మరలా ఇప్పుడు డిఎస్సికి చదివే అవసరం రావచ్చు. బీ ప్రిపేర్డ్. మనం ఆల్రెడీ టెట్లో చదివినటువంటి ఐసీటీ రూపంలో కంప్యూటర్ పరిజ్ఞానం మరలా ఇప్పుడు మనం డిఎస్సిలో చదవడానికి అవకాశం ఉండవచ్చు. సో ఈ చిన్న చిన్న మార్పులు ఏవి మీకు లేనటువంటి విషయాలు కాదు, మీకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయాలే, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి విషయాలే. కాకపోతే మరలా అవి మనం చదవడానికి అవకాశం ఉండవచ్చు. తప్పితే డిఎస్సి సిలబస్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఈ న్యూస్ మీద మీరు ఎటువంటి అపోహలు, ప్యానిక్లు పెట్టుకోవద్దు దయచేసి. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, మీ ప్రిపరేషన్లో ఏ మార్పు రాకూడదు, మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి. ప్రిపరేషన్లో ఏ మార్పు రావద్దు. పోస్టులు ఎన్ని ఉంటాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, 10,000 పోస్టుల, 2,500 పోస్టుల, సో మీరు వాటి గురించి ఆలోచించొద్దు. మీ ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉంచండి. తప్పకుండా విజయం మీ వంతు మీ వరకు వస్తుంది. మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలామంది చాలా విషయాలు మనం వింటూ ఉంటాం, చెప్తూ ఉంటారు. నోటిఫికేషన్ అలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇన్ని పోస్టులు, అన్ని పోస్టులు, అసలు పోస్టులే లేవంట, ఇటువంటి విషయాలు అన్నీ వస్తాయి. నీ జీవిత లక్ష్యం డిఎస్సి అయితే, నీ జీవిత లక్ష్యం డిఎస్సి అయితే నీ ప్రిపరేషన్ని లక్షణముగా చేసుకో. లక్ష్యాన్ని సాధించడంలో అలసత్వం వద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. బయటి విషయాలు ఏవీ పట్టించుకోవద్దు. నీకు కావలసింది ఒకే ఒక ఉద్యోగం. ఆ ఉద్యోగం సాధించడంలో ఎంత కష్టపడి చదువుతావో అంత కష్టపడి చదువు. ఎంత సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతావో అంత సమయాన్ని సద్వినియోగం చేసుకో. చివరగా, మీ డిఎస్సి సక్సెస్లో నా వంతు పాత్ర నేను పోషించడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీ విజయములో నా వంతు సహకారాన్ని మీరు తీసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజు నుండి మనం గత టెట్లో బయాలజీ పరంగా వచ్చినటువంటి బిట్లుని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. We will discuss about the previous TET bits for the HGT and for the school assistant aspirants. క్రింది వానిలో వృక్ష కణము యొక్క లక్షణము కానిది అని అడిగిండు. Which one of the following is not a character of plant cell? Not a character of plant cell. రిమెంబర్ దిస్. లక్షణము కానిది గుర్తుపెట్టుకోండి. ద ఆప్షన్స్ ఆర్ కణకవచము కలిగి ఉండటం, ద ప్రెసెన్స్ ఆఫ్ సెల్ వాల్, సెల్యులోజ్ కలిగి ఉండటం, ఇట్ కంటైన్స్ సెల్యులోజ్, రిక్తికులు ఉండవు, ఇట్ డజంట్ హ్యావ్ వాక్యూల్స్, ఇది కణద్రవ్య సంకోచము చూపుతుంది, ఇట్ షోస్ ప్లాస్మోలైసిస్.
సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఈ బిట్ని మీరు చూసినప్పుడు ఆన్సర్ ఏంటి అనే విషయాన్ని ఆలోచించండి. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, వాట్ అబౌట్ ద ప్లాస్మోలైసిస్, వాట్ అబౌట్ ద వాక్యూల్స్, వాట్ అబౌట్ ద సెల్యులోజ్ అండ్ వాట్ అబౌట్ ద సెల్ వాల్, we will discuss in another video. మరో వీడియోలో మనం దీని గురించి మాట్లాడదాము. All of you, once again, thank you. Please supported me.